హైదరాబాద్ అనగానే దిమాక్ల టక్కున ఎలిగేది హుసేన్ సాగర్ల బుద్ధుడు, పక్కకు బిర్లా మందిర్, చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ కోట, హైటెక్ సిటీ బంగ్లా, రవీంద్ర భారతి, సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఇవన్నీ వెనకటెన్నడో కట్టినాయి. అట్లనే మనం చూస్తుండగా కట్టిన కొత్త సచివాలయం, అమరుల బిల్డింగ్, పేద అంబేద్కర్ విగ్రహం సుత చెప్పుకోవాలి. ఇంతకు ఇప్పుడు వార్త దేని గురించి అంటే దునియా 8వ వింత అయ్యేటట్టుందులో మన చార్మినారు. అవు మళ్ళా దూరంకెళ్ళి చూస్తే కడక్ కడక్ కొడుతుంది, అదే దగ్గరి పోయి చూస్తే కర్ర కర్రగా ఊపడుతుంది. వెనకట 400 ఏళ్ల కింద కట్టిందా, జర మాసినట్టు అనిపిస్తుందేమో అనేరు. ఎందుకంటే చార్మినార్ కలర్ వేస్తూనే ఉంటారు, 3-4 ఏళ్ళకి ఒకసారి కలర్ వేస్తూనే ఉంటారు, 2-3 ఏళ్ల కోపారు సున్నం వేస్తూనే ఉంటారు, అయినా రంగు మారుతుంది. అంత మన పుణ్యమే మరి. पोल्यूशन तो है काफ़ी, चाइना कलर भी चेंज हुआ, वो तो चाइना को रिपेयर करते रहते कुछ टाइम में, वो तो उस वजह से चाइना अभी तक टिका है समझो. अब पोल्यूशन तो है काफ़ी, टूरिस्ट भी उससे परेशान है थोड़ा. पोल्यूशन तो अब देख रहे हैं आप, हॉकर वगैरह ऐसे हैं, ऑटोस वगैरह ऐसे हैं, पोल्यूशन तो ना पूछिए तो अच्छा है. अब అర్థమైందా? చార్మినార్ను కాలుష్యం అమ్రుకుంటాంది, అడ్డమైన గాలి చేయవాటికి అందం పోతుందట. ఈడ తక్కువ పొగనా మరి? బస్సులు, ఆటోలు, కార్లు, బండ్లు తెంపు లేకుండా తిరుగుతాయి. 4 దిక్కులు ఏ తవ్వకు చూసినా కిలోమీటర్ల కమానం దుకాణాలు, దినం లక్షల మంది ప్రయాణాలు. రంజాన్ టైముల్లో అయితే నెల రోజులు ఇరాం లేకుంటే 24 గంటలు జీవజీవి ఉంటదా. ఇగేముంది, ఇంత ఇంత గాలి ఖరాబై మినార్ల రంగును మింగుతుందట. ఇట్లా కావద్దంటే బండ్లను దగ్గర దాకా పోనీయొద్దు, సైకిళ్లు, రిక్షాలు, ఛార్జింగ్ ఆటోలే తిప్పాలని సలహాలు ఇస్తున్నారు తెలిసినోళ్ళు. చాలా చిన్నవి, పెద్దవి బస్సులు, లారీలు ఇవన్నిటితోటి ప్రకంపనలతో అది కాన్స్టెంట్ గా షేక్ అవుతుంటది. దాంతో ఆ పెచ్చులు ఓడిపోవడము, లైఫ్ ఉంటుందో అది తగ్గుతూ వస్తుంది. 400 ఏళ్లకెళ్ళి హైదరాబాద్ కు నిశాన్ లెక్కున్న చార్మినార్ ఇంకో 16 ఏళ్ళు ఇట్లనే ఉండేటట్టు ఏం చేయాలనో గవన్నీ చేయురి సార్లు.